ఎందలి విశ్వాసమును బట్టి భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడి, ఒకప్పుడు అన్యులమైన మనం కూడా ఈరోజు అబ్రహాముని తండ్రి అని పిలుస్తున్నాం. అబ్రహాముకి ఏమయ్యా? మనం విశ్వాసమును బట్టి పిల్లలం. విశ్వాసమును బట్టి విశ్వాసులందరికీ అబ్రహాం ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమిస్తాను, నీ వలన, నీ సంతతి వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయని దేవుడు చెప్పినటువంటి ఆ మాట నెరవేరిందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట నెరవేరిద్ది కానీ సైతాన్ చెప్పిన మాట, మనుషులు చెప్పిన మాట, మన మనసు చెప్పిన మాట నెరవేరదు. కాబట్టి దేవుని మాటను గట్టిగా మనం తీసుకోవాలి. ఇక్కడ దేనికి సమర్థుడట? వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు దేవుడు సమర్థుడట. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు తన ఇష్టాలను నెరవేర్చుకోవటమే కాదు, మన ఇష్టాలను కూడా గౌరవిస్తాడు. బాగా వినండి, దేవుడు తన ఇష్టాలను నెరవేర్చుకోవటమే కాదు, దేవుడు మన ఇష్టాలకు కూడా విలువనిచ్చి మన ఇష్టాలను కూడా నెరవేరుస్తాడు. ఈ రెండు సంగతులు మీకు అర్థం కావాలి. ఎలాగో బైబిల్లో కొన్ని నిరూపణలు మనం చూడొచ్చు. దేవుని ఇష్టాలేంటి? దేవుని ఇష్టాలు ఉదాహరణకి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, ఇది నా ఆజ్ఞ, మీరు వెళ్ళి చెప్పాలి. ఇది నా చిత్తము, నా ఇష్టము, దీన్ని మీరు నెరవేర్చాలి. ఇలాగే ఇంకా కొన్ని విషయాల్లో దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చమని మనకు ఆజ్ఞాపించాడు. కొంతమందిని ఏర్పరచుకొని, ప్రభు 70 మందిని ఏర్పరచుకొని వాళ్ళని వెళ్ళి ప్రకటించమన్నాడు అప్పట్లో. తర్వాత ప్రభు ఆరోహణమయ్యేటప్పుడు 12 శిష్యులతో, ఒకడు ఇస్కరియోతు యోధ తేలాడు కదా, 11 మంది, వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళకి చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని వాళ్ళకి ఆజ్ఞాపించాడు. కొన్ని విషయాలు చెప్పాడు, ఇవి నెరవేర్చాలి అని తన సంగతులు కొన్ని భక్తులకు చెప్పాడు. పాత నిబంధనలో ప్రవక్తలకు కొన్ని దేవుని చిత్తాలు చెప్పాడు. క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులకు కొన్ని దేవుని ఇష్టాలు నెరవేర్చమని దేవుడు పిలుపునిచ్చాడు. ఇలాగ దేవుడు తన ఇష్టాలను నెరవేర్చమని మనకు పిలుపునివ్వటమే కాదు, దేవుడు మన ఇష్టాలను కూడా గౌరవిస్తాడు. బాగా వినండి, మీకు ఉపయోగపడే సంగతులే చెప్తాను, ఏది వేస్ట్ ఉండదు. దేవునికి స్తోత్రం.